దేవుని వాక్యాలు అద్భుతమైనవి. ప్రభు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నమ్మదగినవి. ఆయన నమ్మదగినవాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, మాట తప్పనివాడు, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చేవాడు. ఆయన విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్న మీ జీవితాల్లో ప్రభు యొక్క వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా ప్రభు ఈ యొక్క మాటలను, ఈ వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చాలని నా ప్రార్థన. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం ఈ విధంగా రాయబడింది: మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. అలాగు చేసిన యెడల మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా నుండును. మనం చేసే ప్రతి ప్రయత్నంలో దేవుని కృప మనకు తోడై ఉండాలని, ఆయన ఇచ్చేటువంటి ఫేవర్, ఆయన కనికరం, ఆయన దయ మీకు తోడుగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు. మనం అందరూ ఆశపడతాం దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలని. ఇదే విషయాన్ని భక్తులైన మోషే అంటాడు. దేవుని దగ్గర పేచీ పెడుతున్నాడు, నీ సన్నిధి నాతో రాకపోతే ఇక్కడ నుండి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లొద్దు. ఎందుకని? ఆయన సన్నిధి ఉన్నప్పుడే కార్యాలు జరుగుతాయి. ఆయన సన్నిధి మనతో వచ్చినప్పుడే నూతనమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కార్యాలు మనం చూడగలుగుతాం. ఎర్ర సముద్రం అనేటువంటిది ఆ సముద్రంలో దాటి వెళ్ళడానికి వీలు పడినటువంటి పరిస్థితి. కానీ మార్గం లేని దగ్గర దేవుడు మార్గం చూపించి సముద్రం నుండి పాయలుగా చీల్చివేసి వీరికి మార్గాన్ని చూపించాడు. అంటే ఎక్కడైతే మీకు మార్గం లేదో, ఎక్కడైతే మీకు దారి లేదో దేవుడు మీ కొరకు దారి చూపించగలడు, మార్గాన్ని తెరవగలడు. క్లోజ్డ్ డోర్స్ he can open for you. When his presence comes with you, when his favor comes with you, ఆయన సన్నిధి మనతో వచ్చినప్పుడు, ఆయన ఫేవర్, ఆయన కనికరం మనతో వచ్చినప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలుగుతాం. ఆమోస్ ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాట ఏంటంటే, మీరు కీడును విడిచి మేలును చేయండి, అప్పుడు దేవుడు మీరు అనుకున్నట్టుగా మీతో వస్తాడు, మీకు తోడుగా ఉంటాడు, మీ మార్గములు సరళం చేస్తాడు. మీరు అనుకున్న కార్యాల్లో దేవుని సహాయాన్ని పొందుకుంటారు. మన ప్రయత్నాలు విఫలమైపోవడం దేవుని చిత్తము కాదు, మన ఇష్టము కాదు. మరి అనేక సార్లు మన ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి. కారణాలు: ఒకటి, దేవుని సన్నిధి లేకపోవడం, దేవుడు మనకు తోడుగా రాకపోవడం. రెండవ, దేవుడు మనకు తోడుగా ఉన్నా కూడా మనం చేసే పని దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంటే ఫలించలేం. కాబట్టి గుర్తించండి, దేవుని సన్నిధి మనతో రావాలని ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి.